హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకొకటి ఏమంటే వర్షాలు పడుతున్నాయి. ఇంకా హైదరాబాద్లో అయితే చెప్పలేం కదా, అసలు మునిగిపోతా ఉంది హైదరాబాద్ అంటున్నారు. సో చాలా డేంజరస్ పొజిషన్లో ఉంది. చాలా ప్లేసెస్ కూడా చాలా వాటర్ వచ్చేయడము న్యూస్లో చూస్తూనే ఉంటారు కదా. సో మన హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనిపించింది. సో అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మా పేరెంట్స్ విషయానికి వచ్చిందంటే చాలామంది అడుగుతున్నారు కదా, ఆంటీ వాళ్ళు ఎలా ఉన్నారు ఆశ, అక్కడ ఇలా వర్షాలు పడుతున్నాయి కదా అని. సో సేఫ్గా ఉన్నారు, బాగున్నారు. సో డాడీ వాళ్ళ గురించి అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వ్లాగ్లోకి వచ్చామంటే ఇక్కడ హారిక ఏం చేస్తుందంటే కింద షాపింగ్కి వెళ్ళింది. వెజిటేబుల్స్ సేల్ చేస్తున్నారనమాట. ఆ సంగతి నాకు తెలియదు, అప్పుడే తెలిసింది. సో మష్రూమా కాక కొన్ని వెజిటేబుల్స్ తెమ్మని చెప్పాను. ఆ రోజు వెజిటేబుల్ రైస్ చేస్తాను హారిక, తీసుకురమ్మని చెప్పాను. టెడ్డీని హారికని పంపించాను. ఇంకా తెచ్చి ఇచ్చేసి మళ్ళీ రెడీ అయ్యారు వీళ్ళు. నేను వెళ్ళట్లేదు బయటికి, ఈసారి వీళ్ళే వెళ్తున్నారు. ఎక్కడికి అంటే స్కూల్ టీసీ తీసుకొచ్చారు కదా ఆ రోజు, ఇంకా న్యూ స్కూల్లో ఆ టీసీ ఇచ్చేసారనమాట. సో దానికి వెళ్తున్నారు. అలాగే హారికాకి వీళ్ళ స్కూల్ చూపించాలంట. దెన్ ఇంకొకటి ఏమంటే లాస్ట్ వ్లాగ్ అదే హౌస్ డీటెయిల్స్ చెప్పాను కదా, దాంట్లో ఒక్క పాయింట్ చెప్పడం నేను మిస్ అయ్యాను. దాని గురించి మీకు చాలామంది తెలిసి ఉంటుంది, చాలామందికి తెలియకపోవచ్చు కదా. సో వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. ఇంకా మేము బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నాము. సో దానికోసం అంటే మంత్లీ మాకు 1000 రూపీస్ కట్ అవుతుంది. అంటే మనం హౌస్ తీసుకుంటున్నప్పుడు నామినీ పెట్టుకుంటాము. మనకేమైనా అయిందంటే ఆ నామినీ పే చేయాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా మనం ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటే మనం కట్టన అవసరం లేదనమాట, మన నామినీ కట్టన అవసరం లేదు. సో బ్యాంక్ చూసుకుంటుంది. సో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఇంపార్టెంట్ అనిపించింది. ఈ పాయింట్ మీ అందరితో షేర్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. దెన్ వీళ్ళు ఇలా బయటికి వెళ్ళిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అది భవానీ గారి దగ్గర తీసుకున్నాను కదా బెడ్షీట్, పోచంపల్లిది, అది వేసేసాను. చెప్పాను కదా బెంగళూరు హౌస్ కానీ తీసుకున్నాను చెప్పేసి. సో అది. దాని తర్వాత ఇది కూడా చెప్పాను మీకు, ఆ రోజు నేను వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాను. కొన్ని వెజిటేబుల్స్ తెచ్చిచ్చారు పిల్లలు. సో దానికి అన్ని రెడీ చేసి పెట్టుకునేసాను. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, న్యూ హౌస్కి వచ్చినప్పటి నుండి నాన్ వెజ్జే చేయలేదు హౌస్లో. ఎందుకో చేయలేదు. వెజిటేబుల్ రైస్ చేద్దాము, హారిక వచ్చింది అంటే ఎప్పుడు పిల్లలు ఎవరైనా వస్తే బిర్యానీ చేస్తూ ఉంటాం కదా, అలా వెజిటేబుల్ రైస్ అయినా చేద్దాం వీళ్ళ కోసము అనిపించింది. అది కాక హారిక నాన్ వెజ్ తినద్దు, తిరువల శనివారాలు కాబట్టి ఇంకా ఇలా వెజిటేబుల్ రైస్ చేసేసామంటే హారిక కూడా తింటుంది కదా, అందుకే చేస్తున్నాను. సో ఫస్ట్ ఏమంటే ఇలా ఈ కుక్కర్ తీసేసుకున్నాను. దాంట్లో ఆయిల్ కొంచెం, గీ కొంచెం వేసుకున్నాను. ఇంకా బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, లవంగము, చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచీ, సో బిర్యానీ పువ్వు, సో అవన్నీ వేసేసాను. ఇంకా అవన్నీ జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు వేసేసాను. తర్వాత ఆనియన్, ఇంకా ఆనియన్ కొంచెం తొందరగా వేగాలంటే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను కదా, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇలా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాక్చువల్లీ మనం గ్రైండ్ చేసుకొని ఫ్రెష్గా పెట్టుకుంటామే, అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇక్కడ నేను తెలుసు కదా మీకు, అందుకే ఇంకా రెడీమేడ్ది వేసేసుకుంటున్నాను. ఇంకా పుదీనా, ఇంకా పుదీనా లేకుండా బిర్యానీ అంటే అసలు అనుకోలేం కదా, ఫ్లేవరే రాదు. పుదీనా వేస్తేనే ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది ఉంటుంది, అందుకే ఇంకా పుదీనా వేసేసాను. ఇంకా ఇలా వెజిటేబుల్ రైస్ చేస్తూ ఉంటే ఈ మీల్ మేకర్స్ నా దగ్గర ఉండాలి అని చూశాను. తర్వాత కనిపించింది ఆ బాక్స్, దాని ఎక్స్పైరీ డేట్ చూశాను. సో ఇంకా టైం ఉందన్నమాట. ఇంకా మీల్ మేకర్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా, వేసేద్దాము, వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అనేసి అది కూడా పెట్టుకుంటున్నాను. సో జస్ట్ హాట్ వాటర్ చేసుకొని ఆ మీల్ మేకర్స్ దాంట్లో వేసేసి కొంతసేపు అలా పెట్టామంటే అది రెడీ అయిపోతాయి కదా. ఇంకా దీంట్లో ఏమంటే టొమాటో వేసేసాను. అది టొమాటో కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యారెట్, పొటాటో ఈ రెండు కూడా వేసేసాను. యాక్చువల్లీ బీన్స్ ఇంకా బఠానీ కూడా వేస్తూ ఉంటాను, అవి లేవంట అక్కడ, అందుకే ఇంక వేయలేదు. సో మీల్ మేకర్స్ చూసారు కదా రెడీ అయిపోయి, ఇంకా ఇవి జస్ట్ అలా బాయిల్ అయిపోయాయంటే అవి తీసేసి దీంట్లో వేసేసేయడమే. ఒక స్ట్రైనర్ ఉందంటే గబగబా అయిపోతుంది. నాకు అవన్నీ ఇంకా గోడౌన్లో ఉన్నాయి కదా, అందుకే జస్ట్ ఆ స్పూన్తోనే వేసేసుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే ఈ మీల్ మేకర్స్ ఇలా ఈ గ్రేవీలో కొంచెం అలా ఫ్రై చేసుకున్నామంటే కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట, దిగుతుంది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, అదేదో వేరే అది అన్నట్టుగా ఉంటుంది అన్నమంతా అయిపోయిన తర్వాత. సో పిల్లలు కొందరికి నచ్చదనమాట, తినరు. కొందరేమో తింటారు బాగానే ఎలా ఉన్నా కానీ. సో కొందరి కోసం చెప్తున్నాను, అది కొంచెం గ్రేవీ అలా దిగేంత వరకు చేసామంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. దెన్ ఇక్కడ నేను 2.5 గ్లాస్ సోనా మసూరి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేసి. సో దానికి నేను 6 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఏమంటే నేను గ్రీన్ చిల్లీస్ వేసాను కదా, కారం సరిపోయింది. లేదంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎసురు వేసిన తర్వాత ఎసురు కొంచెం బాగా
బాయిల్ అవుతుంది కదా, అప్పుడు ఈ రైస్ వేసేస్తే బాగుంటుంది. బట్ నేను కొంచెం తొందరపడి వేసేసాను, అయినా పర్వాలేదు. సో సోక్ చేసాం కాబట్టి ప్రాబ్లం ఉండదు రైస్కి. సో రైస్ వేసేస్తున్నాను. ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువ ఉన్నప్పుడు ఆ ఎసురు వేసుకున్నప్పుడే సాల్ట్ టేస్ట్ చేసుకోండి. మళ్ళీ సాల్ట్ తక్కువగా ఉందంటే బాగుండదు, సప్పగా ఉంటుంది. సో సాల్ట్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. సో అంతే, ఇంకా ఆ లిట్లో చేసుకోవడమే. 15 మినిట్స్ టైం ఉందన్నమాట, అది అయిపోతుంది. ఈ లోపల ఏమంటే, సో చెప్పాను కదా మన సబ్స్క్రైబర్, నా వెల్ విషర్ చైతన్య గారు చెప్పారనేసి, ఒక ఇంజనీర్ ఆ అన్న వచ్చున్నారు. ఇంకా మేము చాలా కష్టపడి డిజైన్ చేసాం కదా, ఐ మీన్ మా సుదర్శన్ డిజైన్ చేశారు, అదే చెప్తున్నాడు అన్నకి. సో రైస్ రెడీ అయిపోయింది. ఇంకా మాకు లంచ్కి ఆ రోజు ఆ రైసే అనమాట, వెజిటేబుల్ రైస్, మీల్ మేకర్ వెజిటేబుల్ రైస్. సో ఆ రోజు ఆ అన్నకి అది చెప్పేశాము. ఇంకా అన్న ఏమంటే 3 డేసా 2 డేస్ టైం తీసుకుంటాము, ఎస్టిమేట్ చేసి అన్నీ చెప్తాం మీకు ఎంత అవుతుంది ఏంటి, మళ్ళీ మేము ఎప్పుడు వచ్చి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటాము అని చెప్పారు. దెన్ ఆ రోజు ఏమంటే ఇంకా లంచ్ చేసి అందరం పడుకునేసాము. ఇంకా రోజు నైట్కి అనమాట సుదర్శన్ ఉండేసి, బుజ్జు పిజ్జా తెప్పిస్తాను, హారిక కూడా ఉంది కదా, ఇంకా రేపు మనం ఊరికి వెళ్ళిపోతాం కదా అన్నాడు. రేపు మేము ఊరికి వెళ్ళిపోతున్నాము తిరుపతికి. ఎందుకు ఆశ, ఏ వర్క్ కంప్లీట్ కాలేదు, అప్పుడే తిరుపతికి వెళ్ళిపోతున్నావు, ఏదైనా కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అనుకుంటున్నారు కదా. చెప్పానా, మా అత్తయ్య ఫోన్ చేస్తున్నారు, మా చిన్న అత్తయ్య వాళ్ళు దేవుడు పెట్టుకుంటున్నారు, దానికి రమ్మని ఫోన్ చేస్తున్నారు, ఒకటే రావాల్సిందే అంటున్నారని. సో దానికి ఇంకా ఎట్లాగో వీళ్ళు ఇంకా 2 డేస్ టైం అడిగారు. బట్ అది మళ్ళీ రావాలి బెంగళూరుకి, అక్కడే ఉండి చేపించేసుకుందాం అనేసి ఉన్నామన్నమాట యాక్చువల్లీ. బట్ మా చిన్నత్తయ్య మా అత్తయ్య ఇంకా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఇంకా రాకపోతే వెళ్ళకపోతే బాగుండదు కదా, అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాం తిరుపతికి. వన్స్ తిరుపతికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావడం కష్టమే తెలుసు, అయినా ఇంకా వెళ్ళిపోతున్నాము. వర్క్ ఏది కాలేదు అసలు, అన్నీ పెండింగే, అయినా వెళ్ళిపోతున్నాము. అంటే అన్న ఎస్టిమేట్ చేసి ఇంకా డిజైన్స్ అవన్నీ డిజైన్ చేసి పంపిస్తారు కదా, దాని తర్వాత ఇంకా మెజర్మెంట్స్కి వస్తారు, అప్పుడు మనం అక్కడ ఉండాలి. సో అది ఎప్పుడో వాళ్ళు చెప్తారన్నారు అన్న వాళ్ళు, అందుకనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. సో మీకు ఒక యూస్ఫుల్ వీడియో ఇది చూసేసేయండి. సో ఈరోజు నేను మీకు వావ్ స్కిన్ సైన్స్ కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ ఏమంటే వావ్ స్కిన్ సైన్స్ గ్రీన్ టీ ఫోమింగ్ ఫేస్ వాష్ విత్ బిల్ట్ ఇన్ ఫేస్ బ్రష్ ఫర్ డీప్ క్లెన్జింగ్. అవునండి, దీంట్లోనే బ్రష్ ఉంటుంది. ఇలాంటి ఫేస్ వాష్ నేను ఇంత ముందు కూడా చూపించాను. సో దీని రిజల్ట్స్ ఏమంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, దానివల్ల మన ఫేస్ నీట్గా క్లీన్గా అయిపోతుంది అన్నమాట స్కిన్ అంతా. ఇంకా ఇది వచ్చి నో పారాబెన్స్, నో సల్ఫేట్, నో సిలికాన్స్, నో కలర్, డెర్మటాలజికలీ టెస్టెడ్, ఇంకా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, మెయిన్గా మెచ్యూర్ స్కిన్ వాళ్ళకు కూడా. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కదా, ఏజింగ్ అనేసి, రింకిల్స్ ఫామ్ అవుతాయి, ఫైన్ లైన్స్, వాళ్ళందరికీ చాలా బాగా వర్క్ అవుతుంది. రోజు దీంతో 2 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ప్రెజెంట్ అయితే నేను ఈ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను, మీకు రివ్యూ ఇవ్వడానికి, ప్లస్ నాకు కొంచెం నచ్చాయి అనమాట, అందుకే ఇవి యూజ్ చేస్తూ ఉన్నాను. దెన్ ఇదేమంటే వావ్ స్కిన్ సైన్స్ రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ స్కిన్ మిస్ట్ టోనర్. సో ఇది ఒక డ్యూయల్ స్ప్రే అనొచ్చు, మిస్ట్ లాగా యూజ్ చేయొచ్చు, టోనర్ కూడా. రెడ్ ఆనియన్ ఇంకా బ్లాక్ సీడ్ అనేసి ఇలాంటివన్నీ మనము హెయిర్కేనేమో అనుకుంటా ఉంటాం కదా, బట్ ఫేస్కి మన స్కిన్కి కూడా చాలా మంచిది. సో జస్ట్ ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది ఇలా జస్ట్ లైట్గా స్ప్రే చేసేసుకోవాలి అంతే. మిస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది మనకి స్కిన్ టయర్డ్గా ఉంటే, ఏజింగ్గా ఉంటే మంచిగా రిజనరేట్ చేసుకోవడానికి, హైడ్రేట్ చేయడానికి మిస్ట్ యూజ్ చేస్తాం కదా. ఇంకా టోనర్ విషయానికి వచ్చామంటే మన పోస్ట్ మినిమైజ్ చేస్తుంది, టైటన్ చేస్తుంది, మన స్కిన్ మంచిగా పెడుతుంది కదా. సో 2 in 1 అనమాట అది. దెన్ నెక్స్ట్ వచ్చి వావ్ స్కిన్ సైన్స్ ఆయిల్ ఫ్రీ కెఫీన్ ఫేస్ సీరమ్. ఫేస్ సీరమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, చాలాసార్లు కూడా చెప్పున్నాను మీకు. దెన్ వీళ్ళు QR స్కాన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మనం అథెంటిసిటీ కూడా చెక్ చేయొచ్చు. ఇంకా ఈ సీరమ్ డెర్మటాలజికల్ టెస్టెడ్, నో పారాబెన్, సిలికాన్స్, మినరల్ ఆయిల్. ఇది మెయిన్గా యాంటీ రింకిల్, టోనింగ్, ఇంకా బ్రైటన్ చేయడానికి స్కిన్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఇది ఆయిల్ ఫ్రీ కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. 25+ వచ్చింది అంటే సీరం యూజ్ చేయడం మాత్రం వదలొద్దు, ఎవ్రీడే సీరం అనేది యూజ్ చేయండి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ కెఫీన్ కాబట్టి, కెఫీన్ అనేది మనకి మంచి కాంప్లెక్షన్ ఇస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది. ఇంకా ఏజ్ వచ్చే కొద్దికి ఫైన్ లైన్స్ ఫామ్ అయిపోతాయి, రింకిల్స్ ఫామ్ అవుతాయి. సో అవన్నీ తీసేస్తుంది, దీనివల్ల ఏం అనిపించదు, మన స్కిన్ ఏజ్గా ఉంది అన్నట్టుగా ఉండదు, మంచిగా మాయిశ్చరైజ్గా పెడుతుంది. ఇంకొకటి ఏమంటే ఈ సీరం అలా అప్లై చేయగానే ఇలా మసాజ్ చేసుకుంటే భలే ఉండింది. వావ్ స్కిన్ సైన్స్ ప్రోడక్ట్స్ ఏమంటే న్యాచురల్గా ఉంటాయి వాళ్ళ ఇంగ్రీడియంట్స్, నో కెమికల్స్, క్రూయల్టీ ఫ్రీ కూడా. దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే వావ్ స్కిన్ సైన్స్ ఆయిల్ ఫ్రీ డే ఫేస్ క్రీమ్. సో ఇది కూడా నో పారాబెన్స్, మినరల్ ఆయిల్, కలర్, డెర్మటాలజికలీ టెస్టెడ్. మన స్కిన్ సన్ నుండి ఎఫెక్ట్ కాకుండా SPF 20 కూడా యాడ్ చేశారు దీంట్లో.
మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సాఫ్ట్గా పెడుతుంది, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇంకా వావ్ స్కిన్ సైన్స్ అనేది ఇండియన్ బ్రాండ్, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఇంకా బై వావ్ యాప్ అనేది లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతాను. యాప్ ద్వారా మీరు షాప్ చేశారంటే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి, మీకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ 80% విమెన్ మేడ్ ఉంటాయి, విమెన్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళ ప్యాకేజింగ్ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్. ఇంకా ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి లేదా ట్రై చేయాలి అనుకుంటున్నారు అంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నా కూపన్ కోడ్ ఆశా సుదర్శన్ 20 అని యూజ్ చేశాను, 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. దెన్ ఇది నెక్స్ట్ డే చెప్పాను కదా తిరుపతికి బయలుదేరేస్తున్నాం అనేసి, అందుకే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఆ రోజు 4కి స్టార్ట్ అయిపోదాము అనుకున్నాం, బట్ ఎర్లీగా లేలేకపోయాము. చాలా చల్లగా ఉండింది అక్కడ వెదర్, అసలు లేలేకపోయాము. అలా చేసి 7 అయిపోయింది టైం. సో ఆ టైంలో అప్పుడు ఇంకా 7:30 ఇంకా ఇంట్లో కొంచెం సర్దుకొని వెజల్స్ కొన్ని క్లీన్ చేసేసుకొని సో అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరాము. ఇంకా నా డ్రెస్సెస్ గురించి వచ్చిందంటే బెంగళూరులో ఉండిపోయే నా డ్రెస్సెస్ అన్నీ ఇక అసలు ఏవి లేవు అని చెప్తూనే ఉన్నాను కదా. ఈసారైనా తెచ్చుకుందాం అనుకుని వెళ్ళాను, బట్ చాలా సెర్చ్ చేశాను, అక్కడ బ్యాగ్స్లో ఎక్కడ లేవన్నమాట. అదొక బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, సో అన్ని దాంట్లో ఉన్నాయి బట్టలు అనిపించింది నాకు. ఈ కుర్తీ ఇంకా దీని లెగిన్ ఉన్నిందనమాట కనిపించింది, ఇంకా ఇది తీసేసుకొని ఇది వేసేసుకున్నాను. ఇంకా డ్రెస్సెస్ ఏం కనిపించలేదు, ఇంకొకటి తీసామంటే ఇంకా గజిబిజి అయిపోతుంది కదా. సో ఇంకా డ్రెస్సెస్ ఏం తీసుకొచ్చుకోవట్లేదు నేను. ఇంకా ఫెస్టివల్స్ విషయానికి వచ్చామంటే నవరాత్రులు స్టార్ట్ అయిపోయి దసరా వచ్చేస్తూ ఉంది కదా. అందరు షాపింగ్ అయిపోయిందా, చేసేసుకుంటున్నారా? పిల్లలకనేసి మనకనేసి ఏదో షాపింగ్ చేసేస్తాం కదా, ఫెస్టివల్ ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అనుకుంటా ఉంటాం కదా. ఇంకా నా విషయానికి వచ్చిందంటే మా షాపింగ్ ఏం అవ్వదు, మేము సుదర్శన్కి ఏం అడగము. అప్పటికప్పుడు రేపంటే ఈరోజు కొనిస్తూ ఉంటాడు, అది అడిగితే. సో ఎప్పుడంటే అప్పుడు కొనుక్కుంటా ఉంటాం, అంతేగాని ఈ ఫెస్టివల్స్కి అని కొనియడు. సో అలా వీళ్ళ బర్త్డేలు కూడా మొన్ననే వచ్చాయి, మళ్ళీ అడగాలంటే మళ్ళీ కొనియాలంటే అయ్యో అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మామూలుగా మేము బెంగళూరు నుండి తిరుపతికి వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏమంటే నంది హోటల్ ఉంది కోలార్కి ఇంకా దాటకుండానే, అక్కడ నంది హోటల్ ఉంది కదా, అక్కడే తినేస్తాము. అలాంటిది ఎంపైర్లో తిందాం బుజ్జు అని చెప్పి తీసుకొచ్చాడు. ఇక్కడ బిర్యానీలు తప్ప ఇంకేం బాగుండవేమో అనిపించింది ఆ రోజు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ దోశ ఆర్డర్ చేసుకున్నాము, అస్సలు బాగాలేదు, ఆ చట్నీలు కూడా బాగాలేదు. ఎందుకన్నా ఇక్కడ వచ్చామా అనిపించింది ఫస్ట్ టైం మాకు. కాకపోతే ఇక్కడ క్లైమేట్ భలే ఉండింది, ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. ఇక్కడ ఇలా కూర్చొని కొంతసేపు కాఫీ తాగాము, చాలా బాగా స్పెండ్ చేసాము. ఇంకా తిరుపతిలో కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది కదా, ఈరోజు మార్నింగ్ నుండి వర్షం పడతానే ఉండింది అసలు. వాళ్ళు ఆడుకుంటా ఉన్నారన్న, ఇస్తాను అక్క హ్యాపీ కంటి అక్క. అన్న వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారన్న, మళ్ళీ చేస్తా కార్లో వెళ్ళాక. బాయ్. ఇంట్లో ఫోటోలు ఎందుకు తీసుకుంటారన్న విచిత్రంగా? మా అబ్బోడు ఫోన్ చేశాడు హ్యాపీతో మాట్లాడాలి అనేసి. మా అబ్బోడికి ఎక్కలేని డౌట్లు, అంటే నిజంగానే మేము బయలుదేరేసి బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్నామా రాలేదా అనేసి ఎంక్వైరీ అనమాట. ఏది హ్యాపీకి ఇవ్వు, ఫోన్లో మాట్లాడతాను, మీరు బయలుదేరారు లేదో, నిజమో కాదో అనేసి అడగడం స్టార్ట్ చేశాడు. అంటే మేము బెంగళూరుకి వెళ్ళిన పని అయ్యేంతవరకు రామబ్బు అని చెప్పేసి వచ్చాము. బట్ సడన్గా ఎందుకు వస్తారు వీళ్ళు అంటే అత్త ఫోన్ చేసేస్తే వచ్చేస్తారా అన్నట్టు మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు. ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళు ఒక సైడ్ ఫోన్ల మీద ఫోన్లు అనమాట. ఏంటమ్మా ఇంకా బయలుదేరలేదా, ఎంతసేపు, తొందర రండి, దేవుడు పెట్టుకుంటున్నాము, టైం అయిపోతుంది కదా, అందరూ వచ్చేసేయండి అని చెప్పి. ఇంకా ఎలాగో మేము టైంకి వెళ్ళలేము, సో మీరు పూజ చేయడం స్టార్ట్ చేసేయండి, వచ్చేస్తాము అని చెప్పాము. ఇంకా ఈ లోపల ఎలాగో లేట్ అవుతుంది కదా అని సుదర్శన్ ఏమంటే ఇక్కడికి, అంటే చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి, మెగ్డీ అంటుంటారు కానీ ఇక్కడ తినడానికి రాము మేము. ఇక్కడ ఏమంటే ర్యాబిట్స్ ఉంటాయి, ప్యారెట్స్ ఉంటాయి, హిప్పో అనేసి ఒకటి ఉంటుంది, హ్యాపీ ఆడుకుంటూ ఉంటుంది, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, చాలాసార్లు ఆడు చూపించే ఉన్నాను నేను. సో దానికోసం ఇక్కడికి వచ్చాము.
ఇంకా టెడ్డీ హ్యాపీ ఇక్కడ కొంతసేపు అలా ఆడుకున్నారు. దాని తర్వాత షాపింగ్ కూడా చేశారు. నేను అక్కడ షూట్ చేయలేదు. రూబీ కోసం ఏదో తీసుకున్నారు. సో రూబీ కొడూరుకి వెళ్ళింది కదా, వచ్చేసిందనమాట. ఇంకా రాలేదేంటబ్బా, రండి 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 అనేది స్టార్ట్ చేసింది ఫోన్లో. సో రూబీ కోసం ఏదో తీసుకున్నారు. ఇంకా అక్కడ నుండి తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మోహన కుమార్ వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము వచ్చేసిన తర్వాత అందరం కలిసి బయలుదేరేసి అక్కడ దేవుడి దగ్గరికి వెళ్దాము అనేసి. ఆంటీ మార్నింగే వెళ్ళిపోయారంట. ఇంకా సుదర్శన్ ఫోన్ చేసి మేము వచ్చేది లేట్ అవుతుందిరా, మీరు వెళ్ళిపోండి ఫస్ట్, మేము వచ్చేస్తాము, అందరం ఒకసారిగా లేట్గా వెళ్తే బాగుండదు కదా అని చెప్పాడు. అందుకే ఇంకా ఇంటి దగ్గర ఎవ్వరు లేరు, అందరూ సునీల్ అందరు వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చి సో ఫ్రెష్ అయ్యి వెళ్దాం అనేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ డైరెక్ట్గా వెళ్ళిపోదాము, లేట్ అయిపోయింది అనుకున్నాము. బట్ ఏమంటే ఆంటీ ట్యాబ్లెట్స్ తీసుకువెళ్ళడం మర్చిపోయారంట. దానికోసం మెయిన్గా ఇంటికి వచ్చాము. ఇంకా ఫ్రెష్ అయ్యాము ఎలాగో. ఇంకా ఆంటీ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంకా బయలుదేరేస్తాము. మా మాస్టర్ తాత చూసారా, కూర్చొని ఉన్నారు. మా మాస్టర్ తాత అనమాట. ఎవరు లేనప్పుడు తాత ఒక్కడే ఇక్కడే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎక్కడికి రాడు తాత, ఇంట్లోనే ఉంటాడు. సో ఫ్రెష్ అయిపోయాము, ఇంకా బయలుదేరేసాము. ఎక్కడికి అంటే అంజీరమ్మ గుడి అనేసి ఉందన్నమాట. సో పుత్తూరుకి వెళ్ళే దారిలో. సో అక్కడ మొక్కుకొని ఉన్నారంట మా చిన్నత్తయ్య, దేవుడికి పెడతాను అనేసి. సో అక్కడ పెట్టుకుంటా ఉన్నారు. సో అక్కడ దేవుడిని పెట్టుకొని ఇంకా లంచ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. పక్కనే రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట అక్కడ. సో మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము, అక్కడ దండం పెట్టుకుందాము, తర్వాత ఆ రూమ్స్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము. యాక్చువల్లీ దేవుడి దగ్గర అక్కడ టెంపుల్లోనే అందరు ఉంటారేమో అనుకున్నాము. బట్ ఎవ్వరు లేరనమాట. ఇంకా ఇక్కడ పక్కన పార్క్ చేసేసుకొని, ఇదే అనమాట అంజీరమ్మ టెంపుల్ వస్తుంది చూడండి. సో అక్కడ దేవుడి దండం పెట్టుకున్నాము. ఇక్కడ సో చాలా పవర్ఫుల్ గాడెసెస్, ఏమనుకున్నా జరుగుతుందంట, అలా నమ్మకం అనమాట మా చిన్నత్తయ్యకి. సో ఇక్కడ దేవుడి పెట్టుకుని ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ, అసలు చాలామంది పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా కార్ పార్క్ చేసుకొని ఇంకా దేవుడి దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయాము. దేవుడికి పెట్టుకోవడం అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, పొంగల్ పెట్టుకుంటాము, ఏట ఇస్తాము. సో అదే అనమాట అక్కడ చేసుకొని ఇంకా లంచ్ అంతా ఇక్కడ ఈ రూమ్స్లో పెట్టుకున్నారు. ఫిజు అరే ఫిజు నేను పిలుస్తా ఉంటే వెళ్ళిపోతున్నావు. వాళ్ళ మమ్మీని చూస్తున్నాడు. అవునా, ఏమంటారా? అందరు మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది. నేను వచ్చేసరికి అందరిని షూట్ చేయలేకపోయాను. అందరు లంచ్ చేస్తా ఉన్నారు. ఆ టైంలో షూట్ చేస్తే బాగుండదు అనిపించింది. అందుకే ఎవరిని షూట్ అంటే కృష్ణవేణి ఆంటీ, వంశీ, జనార్దన్ అంకుల్, సో అందరు ఉన్నారనమాట. సో ఎవరిని షూట్ చేయలేదు నేను. ఇంకా లాస్ట్లో ఎవరు మిగిలిపోయి మేము ఉన్నామో మేము మాత్రమే షూట్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఆ కార్లో ఉన్నారనమాట అను, కృష్ణవేణి ఆంటీ, వంశీ, ఇంకా మా అత్తయ్య అందరూ. వాళ్ళు మేము వచ్చేసరికి తినేసి ఇంకా బయలుదేరేస్తున్నారు కూడా. ఆ టైంకి వచ్చాము మేము. ఇంకా ఇక్కడ ఫంక్షన్కి మా లక్ష్మి కూడా వచ్చింది, చూపిస్తాను మీకు. లక్ష్మి, వేణు, బిట్టు ముగ్గురు వచ్చారు. ఇంకా మిల్కీ ఏమంటే వాళ్ళ అత్తయ్య దగ్గర పెట్టేసి వచ్చారంట, కొంతసేపే కదా అనేసి. హలో బేబీ, ఏమైనా కనిపిస్తున్నావు కదా. అబ్బబ్బబ్బా, మా మోహనాని లక్ష్మిని చూస్తే కడుపు నిండిపోతుంది కదా. నాకు భలే అనిపిస్తుంది. బెంగళూరు జస్ట్ 4 days ఉన్నాను అంతే. మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు అక్కడ బాగానే ఉండిందంటే హౌస్, కొత్త హౌస్ అవన్నీ చేయించుకోవాలి, ఆ టెన్షన్స్లో అలా బాగానే ఉండింది. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి రాగానే వీళ్ళని అలా చూడగానే అబ్బా అదంతా మర్చిపోతాను. ఇక్కడ ఇదంతా ఈ హ్యాపీనెస్ స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. బాయ్ లక్ష్మి. లక్ష్మి ఏం చేస్తున్నా, వాడొక బిట్టుగాడు. బిట్టు బాయ్. లక్ష్మి మరి రండి. లక్ష్మి లక్ష్మి అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను ముందర క్రాస్ అయిపోవడం అడిపో అవారు వచ్చిన తర్వాత ఇక్కడ జారుతుంది. ముందు లక్ష్మి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. కరెక్ట్ టైంకి వచ్చాం బుజ్జు. మా సుదర్శన్కి లక్ష్మి అంటే ఎంత ఇష్టం అంటే నేను మాటలో చెప్పలేను. మెయిన్గా అంటే
ఇలాంటప్పుడు అంటే వాళ్ళు బయలుదేరేసి వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు చెప్తారు చూడండి, అక్కడ వీళ్ళ ప్రేమ అంతా కనిపించేస్తుంది కదా. అక్కడ ఇసుక ఎక్కువ ఉనింది, అక్కడ వద్దు కొంచెం దాటుకొని వెళ్ళి ఎక్కువ అనేసి అంటున్నాడు. అప్పుడు అనిపించింది అబ్బబ్బా ఎంత ఇష్టం అబ్బా లక్ష్మి అంటే సుదర్శన్కి అని. అంటే అన్నకి చెల్లికి అన్న ఇష్టం ఉంటుంది కాదు నన్ను మామూలుగా, కానీ ఎందుకో నాకు సుదర్శన్కి ఆ టైంలో అలా చూస్తూ ఉంటాను కదా, అప్పుడు అనిపిస్తుంది ఎంత ఇష్టమో కదా మా సుదర్శన్కి అనేసి. సో చూసారు కదా, అందరు ఎవరి పార్టీకి వాళ్ళు బైక్స్ మీద కార్స్లో వెళ్ళిపోయారు. ఇంకా నేను, మోహన, ఫిజ్గాడు, మా సుదర్శన్ ఈ కార్లో వెళ్తున్నాము. ఏదో లంచ్ చేయడానికి బెంగళూరు నుండి తిరుపతికి వచ్చినట్టే ఉంది, కానీ ఆ లంచ్ చేసేటప్పుడు ఏం వెరైటీస్ ఏం ఐటమ్స్ పెట్టారు సో అవి కూడా చూపించలేదు నేను. ఏమంటే అక్కడ మాటలతోనే సరిపోయింది, నేను ఇంకా అక్కడంతా ఏం షూట్ చేయలేదు, చెప్పాను కదా. ఇంకా మేము కూడా దేవుడికి పెట్టుకోవాలనేసి ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కాదు, మా అత్తయ్య అయితే నేను టెడ్డీ అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాను కదా, అప్పుడు నాకు అమ్మవారు వచ్చింది, అప్పుడు మొక్కుకున్నారంట అమ్మవారికి పెట్టుకోవాలి, గంగమ్మకి పెట్టుకోవాలి అనేసి. ఇంకా ఇప్పటికి కూడా పెట్టుకోలేదు, అది జరుగుతూనే ఉంది. ఇంకా ఇలా ఎవరైనా పెట్టుకున్నప్పుడు మా అత్తయ్యకి సడన్గా గుర్తుకొచ్చేస్తుంది, మనం కూడా పెట్టుకోవాలరా, కుదరడమే లేదు అసలు అనుకుంటా ఉంటారు. ఒక 4 రోజులే కదా మోహన వెళ్ళాము, అన్ని కొత్త పెట్టింది పప్పు ఇవి కూడా పెట్టుకోనని ఒకరోజు టమాటా బాత్ చేసిన. సరే స్టీల్ కొనుక్కోవచ్చు కదా, సిల్వర్ ఎందుకు, అల్యూమినియం. పొద్దున్న చేస్తే మోహన మేము లేకపోయేసరికి కొత్త కుక్కర్ ఉండే, కొత్త నైటీలు కొనుక్కునేసింది. ఎన్ని నైటీలు నాకు 5 కొన్నావా 10? కొత్త ప్యాంటు, షర్ట్లే, కొత్త షర్ట్, కొత్త డ్రెస్, కొత్త అన్ని ఇవన్నీ కొత్తవిరా. మమ్మల్ని అలా పంపించేసి ఇవన్నీ కొన్నారా? చూపిస్తున్నారు చూడు, రే అది కూడా తేరా. ఎక్కడ కొన్నాడు రా? చూడు, నువ్వు చూపించకపోయినా అన్ని మోహన్ అలాగే రూపి చూపిస్తాను చూడు. మా మోహన నైటీలు చూసారా, బాగున్నాయి కదా. ఇంకా చికెన్ బిర్యానీ చేసిందంట, ఆ రోజు మార్నింగ్ చేసిందంట, ఇంకా ఇంట్లో ఎవ్వరు తినలేదు, వెళ్ళిపోయారంట. ఇంకా మోహన బిర్యానీ చేస్తే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇంకా అక్కడ తినేసి వచ్చాం లంచ్ మేము, అయినా కానీ ఇంకా టేస్ట్ చేయక్క చూడక్క ఒకసారి చేశాను అనింది. ఇంకా పిల్లలకి కొంచెం పెట్టించి ఇంకా మేము పెట్టుకొని తింటున్నాము. అంటే బయట ఇలా ఫంక్షన్స్కి వెళ్తామే కానీ అక్కడ ఎక్కువ తినలేము కదా, లైట్గా తింటాము, మళ్ళీ ఇంటికి వచ్చి కొద్దిగా పెట్టుకొని తిన్నాము. ఇంకా చాలా టయర్డ్ అయిపోయాము, కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకున్నాము. బట్ మా సుదర్శన్ చూసారా, సుదర్శన్ చూసారా రెస్ట్ తీసుకోకుండా హ్యాపీగా దాయాలాడుతున్నారు. ఏమంటే సుదర్శన్ కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరి కోసం సుదర్శన్ ఆడుతూ ఉంటారు. సుదర్శన్ కూడా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, బట్ అందరి కోసం, ఫ్యామిలీ అంటే సుదర్శన్కి చాలా ఇష్టము. ఇంకా ఇవేమంటే బుట్ట బొమ్మ ఇయర్ రింగ్స్ అనమాట. సో నేను ఈ సేమ్ 2 pairs తీసుకున్నాను. ఎందుకు అంటే ఒకటి హారికాకి, ఇంకొకటి అను కోసం తీసుకున్నాను. ఇలాంటివి మీకు ఇంత ముందుగా చూపిస్తున్నాను కదా, లక్ష్మి వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాను. సో ఇలాంటివి అనమాట. అప్పుడు ఎందుకో అనిపించింది హారికాకి, అనుకి ఇలాంటివి తీసుకుంటే బాగుండు కదా, పిల్లలకి బాగుంటాయి ఇలాంటివి అని. సో రేఖా గారు అనేసి నా సబ్స్క్రైబర్, తన దగ్గర తీసుకున్నాను. ఇంకా వీటి ప్రైస్ ఇప్పుడైతే 350 రూపీసే, అప్పుడు కొంచెం 700 అట్లా ఉండింది, ఇప్పుడు 350 అనమాట. ఇంకా దాని దగ్గర చాలా టైప్స్ ఉన్నాయి అనమాట, ఇయర్ రింగ్స్లో జ్యువెలరీ అంతా. నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా రీసెల్లర్స్కి డిస్కౌంట్ కూడా ఉంటుందంట తన దగ్గర. సో ఎలాగో దసరా, దీవాలి వస్తున్నాయి కదా, ట్రెడిషనల్గా రెడీ అవుతారు, సో పెట్టుకుంటారు కదా, అందుకే ఇంకా వాళ్ళిద్దరి కోసం తీసుకున్నాను. నేను ఇవి ఆర్డర్ చేసినప్పుడు తన దగ్గర 699 రూపీస్ అనుకుంటా. ఇప్పుడు దసరా కాబట్టి ఏమో డిస్కౌంట్ ఉంది. డిస్క్రిప్షన్లో రేఖా గారి లింక్ ఇస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. సో టీ టైం అనమాట, సుదర్శన్ వాళ్ళకి టీ ఇచ్చేసి ఇంకా నేను మోహన టీ తాగుతున్నాము. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.